హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వైట్ లెమన్ టీ తయారు చేయడం జరిగింది. ఇదివరకు ఈ లెమన్ టీ తయారు చేసాము, కానీ ఇంకొంచెం క్లారిటీ కోసం తయారు చేయడం జరిగింది. ఈ 3 వైట్ లెమన్ టీ తయారు చేస్తున్నాను. ఈ వీడియోలో 3 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక్కొక్క టీకి రెండు స్పూన్లు చొప్పున 6 స్పూన్లు పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకున్న తర్వాత నిమ్మరసం, స్లైస్ ముక్కలు, పుదీనా ఆ గ్లాసులో వేసుకోవాలి. ఇక్కడ ఉన్న గ్లాసులో నిమ్మరసం ఒక్కొక్క గ్లాసుకు 2 చొప్పున వేసుకోవాలి. 2 స్పూన్లు చొప్పున నిమ్మరసం వేసుకున్నాను. ఒక్కొక్క గ్లాసులో ఒక్కొక్క స్లైస్ ముక్క, అలాగే సబ్జా కూడా వేసుకోవాలి. పుదీనా కూడా వేసుకోవాలి. ఇప్పుడు డికాషన్ వేయకూడదు. డికాషన్ వేస్తే లెమన్ టీ అవుతుంది. ఇప్పుడు వైట్ లెమన్ టీ అవుతుంది డికాషన్ వేయకుండా ఉంటే. ఈ పొంగు వచ్చిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఈలోపు మన వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ విధంగా తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు డౌట్ రావచ్చు, హనీ లెమన్ టీ అంటే హనీతో తయారు చేస్తారు కదా, మీరు షుగర్ వాడమంటున్నారు ఏంటి అని అడగవచ్చు. ఇది షుగర్తో తయారు చేసే టీ అండి. ఈ విధంగా ఉడికిన తర్వాతనే మనం ఈ వాటర్ను గ్లాసుల్లో పోసుకోవాలి. పోసేటప్పుడు జాగ్రత్త వహించాలి. చూశారుగా అండి, ఈ విధంగా వైట్ లెమన్ తయారు చేసుకున్నారంటే చాలా అద్భుతంగా ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. వైట్ లెమన్కి హనీ మాత్రం యూజ్ చేయొద్దు, కలర్ చేంజ్ అవుతుంది. షుగర్ తోటే వైట్ హనీ లెమన్ తయారు చేసుకోవాలండి. చూశారుగా వైట్ లెమన్ ఏ విధంగా ఉందో. ఈ విధంగా తయారు చేసుకుంటే వైట్ హనీ లెమన్ తయారవుతుంది. హనీ మాత్రం యూజ్ చేయొద్దు, షుగర్ తోటే యూజ్ చేసుకోవాలి. గుడ్ బాయ్. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.